బ్రహ్మలు శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మలు శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ఓం ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేర్పి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే సుందరాకృతి మోహనమూర్తి జ్ఞానపు ముత్యం దివ్యమోమున సందమామ మెరిసెటి జ్యోతి దివ్య దర్శన దివ్యవాణి పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే విశ్వమందు పాపభారం పెరిగిన సమయం ధర్మస్థాపనకై బాబా ధరణికే దించే ఏకసూత్రాన కూర్చిన తారలు పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచ్చేసే ओम शांति। मीठे बच्चे, रावण ने तुम्हें बहुत पीड़ित किया है। अभी तुम भक्तों का रक्षक भगवान आया है तुम्हारी पीड़ा को दूर करने के लिए। మధురమైన పిల్లలు, రావణుడు మనల్ని ఎంతో పీడించినాడు. భక్తులకు రక్షకుడు భగవంతుడు. ఆ భగవంతుడు వచ్చారు. ఇప్పుడు మన యొక్క అన్ని రకాల బాధల్ని దూరం చేసేదానికోసం తండ్రి వచ్చారు. ప్రశ్న, సపూత్ బచ్చోं की मुख्य 2 నిశానియా సునావో. మంచి సుపుత్రులైనటువంటి పిల్లలు
ముఖ్యమైనటువంటి 2 గుర్తులు ఏమిటి వాళ్ళవి వినిపించండి. సపూత్ బచ్చే సదా మాతా పితా కో ఫాలో కర్ తఖ్త్ నషీన్ బనేంగే. ఎవరు సుపుత్రులుగా ఉంటారో ఆ పిల్లలు మాతాపితాని ఫాలో చేస్తారో వాళ్ళ సమానంగా సింహాసనాధికారులు కూడా అవుతారు. ఎవరు మాతాపిత? ప్రజాపిత బ్రహ్మ బాబా, జగదాంబ సరస్వతి. వీళ్ళిద్దరూ అలౌకిక బ్రాహ్మణ పరివారానికి తల్లి తండ్రి లాంటి వాళ్ళు. వాళ్ళని ఫాలో చేయండి, మీరు కూడా సింహాసనాధికారులు అవుతారు. खूब पुरुषार्थ में लगे रहेंगे, उनकी बाप से दिल बहुत सच्ची होगा. సుపుత్రులైనటువంటి పిల్లలు ఎప్పుడూ పురుషార్థంలోనే బిజీగా ఉంటారు. వాళ్ళకి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. సచ్చీ దిల్ వాలే సదా శ్రీమత్ పర్ చలేంగే. సత్యమైన హృదయం కలిగిన వాళ్ళు సదా బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉంటారు. अगर अंदर में सच्चाई नहीं तो याद में रह नहीं सकते है. లోపల సత్యత లేదు అంటే వాళ్ళు ఎప్పుడూ బాబా తలంపులో ఉండలేరు. గీత్ భోలానా సే నిరాలా ఔర్ కోయి నహీ హై, ఓ బిగడి కవ్ బనానే వాలా. భగవంతుడు లాంటి వాళ్ళు, భోలానాథుడు శివుడు అయినారు. వాళ్ళలాగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయిన ప్రపంచాన్ని బాగు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఓం శాంతి. మీటే మీటే बच्चों ने भक्ति मार्ग का गीत सुना, భక్తి ఇస్ గీత్ కే అర్థ్ కో నహీ జాన్తే హై. మధురాతి మధురమైనటువంటి పిల్లలు భక్తి మార్గంలో ఈ పాట పాడతారు శివుని ముందు. అయితే భక్తులు పాటలేమో పాడుతూ ఉంటారు, అయితే వాటి అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. తుమ్ భగవాన్ కే బచ్చే బనే హో, భగవాన్ రక్షక్ హై భక్తోం కా. మనం భగవంతునికే పిల్లలం అయినాము, భగవంతుడు రక్షకుడైనారు భక్తులకి. తుంబీ రక్షక్ హో భక్తోంకే. మనము రక్షకులం అయినాము భక్తులకి. భక్తోంకి రక్షా కర్తే హో, భక్తులకి మనం రక్షిస్తూ ఉన్నాము. కౌన్సీ ఆఫత్ హై जो భగత్ రక్షా కర్నే కే లియే భగవాన్ కో బులాతే హై. ఏ ఆపద వచ్చింది మనుషులకి, భగవంతుణ్ణి భక్తులు అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని రక్షించండి అనని. భక్తోం కో రావణ్ నే బహుత్ దుఃఖ్ కియా హై. భక్తులకు రావణుడు చాలా దుఃఖం ఇచ్చినారు. రావణ్ సాంప్రదాయ పీడిత్ హై దుఃఖం సే, తో భోలానాథ్ కో యాద్ కర్తే హై. రావణ సాంప్రదాయంలో ఉన్నారు, చాలా పీడిస్తూ ఉన్నాడు రావణుడు దుఃఖాల నుంచి. తో భోలానాథ్ కో యాద్ కర్తే హై. అందరూ కూడా భోలానాథ్ తండ్రిని తలంపు చేస్తూ ఉన్నారు. వహ్ హై రావణ్ సాంప్రదాయ్, యహ్ హై రామ్ సాంప్రదాయ్. వాళ్ళు రావణ సాంప్రదాయంలో ఉన్నారు, మనము రాముని సాంప్రదాయంలో ఉన్నాము. భక్తోం కో యహ్ పతా హీ నహీ హై కి హమారా రక్షక్ కౌన్ హై. భక్తులకి ఇది కూడా తెలియదు, మనకి రక్షణ ఇచ్చేది ఎవరు. గాతే హై భోలానాథ్ రక్షక్ హై, పరంతు క్యా రక్షా కర్తే నహీ జాన్తే హై. చెప్తారు భోలానాథుడు రక్షకుడు అంటారు, అయితే దేని నుంచి రక్షిస్తారు అది మనుషులకి ఎవరికీ తెలియదు. తుమ్ బచ్చే अब समझते हो कि భోలానాథ్ శిబాబా హీ బిగడి కో బనానే వాలా హై. పిల్లలు మనకి అర్థం అయిపోయింది, శివబాబా భోలానాథుడు అయినారు అంటే చెడిపోయిన దాన్ని బాగు చేస్తారు. దునియా కో తో పతా నహీ కి భగవాన్ కిస్కో కహా జాతా హై. అయితే ఈ ప్రపంచంలో మనుషులకి అసలు తెలియదు భగవాన్ అనని ఎవరికి చెప్తారు. भगवान का पता हो तो फिर भगवान की रचना के आदि मध्यांत का भी पता हो. భగవంతుడి గురించి తెలుసుకున్నారు అంటే భగవంతుని యొక్క రచన ఆది మధ్యాంతం గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా అంటారు. నా భగవాన్ కో జాన్తే హై, నా రచనా కా పతా హై. మనుషులకి
భగవంతుడు ఎవరు తెలియదు, రచన యొక్క గురించి కూడా తెలియదు. इसलिए ऐसे मनुष्य सांप्रदाय को బ్లైండ్ బీ కహా జాతా హై. కాబట్టి ఇటువంటి మానవ సాంప్రదాయానికి బ్లైండ్ అనని కూడా చెప్తారు. దూసరే తరఫ్ తుమ్ హో జిన్కే దివ్య దృష్టి మిలీ హై. ఇంకొక వైపు మనం ఉన్నాము, మనకి బాబా ద్వారా దివ్య దృష్టి దొరికింది. తుమ్హారా నామ్ హీ హై బ్రహ్మ కుమార్ కుమారియా, బోర్డు పర్ భీ నామ్ లగా హువా హై. మన పేరే అయింది బ్రహ్మ కుమార్ కుమారీలము. బాబా చెప్తారు, బోర్డు పైన కూడా బయట పేరు ఉన్నది బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. సిర్ఫ్ బ్రహ్మ కుమారియా హీ హో నహీ సక్తే, ప్రజాపిత బ్రహ్మ భీ హై. ఇక్కడ కేవలం బ్రహ్మ కుమారీలు మాత్రమే కాదు, ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. పితా కే పాస్ బచ్చే ఔర్ బచ్చియా దోనో హోతా హై. ప్రజాపిత, పిత అంటే తండ్రి, తండ్రి దగ్గర మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఉంటారు కదా. ప్రజాపిత బ్రహ్మ को ही इतने ढेर बच्चे हो सकते हैं. ప్రజాపిత బ్రహ్మ బాబాకే ఇంతమంది పిల్లలు ఉండగలుగుతారు. లౌకిక తండ్రికి ఇంతమంది పిల్లలు ఉండరు కదా. సమజ్నా చాయే యహ్ బేహద్ కా పితా హై. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి, బేహద్ తండ్రి ఈ ప్రజాపిత బ్రహ్మ బాబా అయినారు. యహ్ భీ జాన్తే హై బ్రహ్మ విష్ణు శంకర్ కో రచనే వాలా బాప్ హీ హై. ఇది కూడా తెలుసు మీకు, బ్రహ్మ విష్ణు శంకర్లని రచించింది కూడా శివబాబానే అయినారు. జిస్కో నిరాకార్ కహా జాతా హై. ఆ నిరాకార తండ్రినే బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా రచించినారు. तो यह हो गया बेहद का बाप. ये भी जानते हो परमपिता परमात्मा ब्रह्మ ద్వారా రచన రచితే. కాబట్టి ఆయన బేహద్దు తండ్రి అయినారు. ఇది కూడా మనకి తెలుసు, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచన రచిస్తూ ఉన్నారు. ఇన్కి సారీ రచనా హై సబ్ మనుష్య మాత్ర వాస్తవమే శివవంశీ హై. వీళ్ళది కూడా రచన ఉన్నది, మానవులందరూ కూడా వాస్తవానికి శివవంశీయులు అయినారు. అభి తుమ్ ఆకర్ ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ బనే హో. ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనాము. యహై నయీ రచన పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచన రచితే హై. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు. తుమ్కో బ్రహ్మ కుమార్ కుమారియా కహా జాతా హై. మనకే బ్రహ్మ కుమార్ కుమారీలు అనని చెప్తారు. ఇతనే బేహద్ కే బచ్చే హై జరూర్ బేహద్ కా వసా లేతే హోంగే. బేహద్దు తండ్రికి పిల్లలం అయినాము, బేహద్దు ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. బచ్చే జాన్తే హై హమ్ బ్రహ్మ కుమార్ కుమారియోం కో శివబాబానే అడాప్ట్ కియా హై. పిల్లలు తెలుసుకున్నారు, మనం బ్రహ్మ కుమార్ కుమారీలము, శివబాబా మనల్ని దత్తు తీసుకున్నారు. శివబాబా कहते हैं तुम हमारे बच्चे हो, तुम ఆత్మాయే భీ నిరాకారి థీ. శివబాబా చెప్తూ ఉన్నారు, మీరందరూ నా సంతానమైనారు, ఆత్మ అంతా నిరాకార అయింది. పరంతు జ్ఞానంతో సాకారమే చాయే. అయితే సాకారంలో జ్ఞానం ఉండాలి కదా. तुम जानते हो हम आदि सनातन देवी देवता धर्म के थे, ब्रह्मा द्वारा रचना यहाँ होता है. పిల్లలకి తెలుసు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళము, బ్రహ్మ ద్వారా రచన అవుతూ ఉన్నది. శివ జయంతి భీ యహా మనాయి జాతి హై. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతూ ఉన్నారు. యహా మగధ్ దేశ్ మే హీ జన్మ లియా హై. శివ పరమాత్ముడు మగధ దేశంలో జన్మ తీసుకున్నారు, అంటే అవతరించినారు. బాప్ కేతే హై యహ్ దేశ్ బహుత్ పవిత్ర స్వర్గత. బాబా చెప్తూ ఉన్నారు, ఈ భారతదేశము చాలా పవిత్రంగా స్వర్గధామంగా ఉండేది. అభి ఇన్కో నరక్ మగధ్ దేశ్ కహా జాతా హై. అదే ఇప్పుడు నరకంగా అయిపోయింది, ఇప్పుడు మగధ దేశము అనని పిలువబడుతుంది. ఫిర్ స్వర్గ బన్నా హై, తిరిగి స్వర్గంగా తయారవుతుంది.
तुम बच्चों की बुद्धि में है। श्री బాబా हमको फिर से రాజయోగ్ సికాయే పవిత్ర బనాతే హై. అయితే పిల్లల బుద్ధిలో ఉన్నది శ్రీ బాబా మనకి రాజయోగం నేర్పించి మనల్ని పవిత్రంగా చేస్తూ ఉన్నారు. గాతే బీ హై పతిత్ పావన్ భక్తోం కే రక్షక్ భగవాన్ హై. చెప్తారు పతిత పావనుడు భక్తులకు రక్షకుడు భగవాన్ అయినారు. భక్తి హీ పుకార్తే హై. భక్తులు భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు. పతిత్ హోతే బి అపనే కో పతిత్ నహీ సమజ్తే హై. మనుషులు పతితులు అయిపోయినారు, అయినా కూడా మేము పతితులము అనని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. బాప్ సమझाते हैं तुम सभी पतित हो. पावन दुनिया सतयुग को पतित दुनिया कलयुग को कहा जाता है. బాబా చెప్తూ ఉన్నారు అందరూ ఈ ప్రపంచంలో పతితులైనారు. పావన ప్రపంచము సత్యయుగానికి చెప్తారు, పతిత ప్రపంచము కలియుగానికి చెప్తారు. బాప్ తుమ్హే సబ్ రైట్ బతాతే హై. లాఖోं वर्ष की तो कोई चीज नहीं है. బాబా మనకి అన్నీ కూడా సత్యమైన విషయాలే చెప్తూ ఉన్నారు. లక్షల సంవత్సరాల వస్తువులు అసలు ఈ ప్రపంచంలో ఏదీనూ లేదు. మనుష్య ఘోర అంధియార్ మే హై. సమజ్తే హై కలియుగ్ తో అభి ఛోటా బచ్చా హై. మనుషులు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. మనుషులు ఇంకా అనుకుంటున్నారు కలియుగం ఇంకా చిన్న బాలుని సమానము, బాల్య దశలో ఉన్నది కలియుగము అంటారు. ఔర్ తుమ్ జాన్తే హో మౌత్ సామ్నే ఖడా హై. పిల్లలకి తెలుసు మృత్యు అనేది ఎదురుగా వచ్చేసింది. అంధియారే ఔర్ రోషనీ కా వర్ణన్ సంగం పర్ హీ కియా జాతా హై. అంటే అంధకారము మరియు ప్రకాశము, ఈ రెంటి తేడా, ఈ రెంటి గురించి అజ్ఞానము జ్ఞానము, ప్రకాశము చీకటి, ఈ రెంటి వర్ణన సంగమయుగంలోనే తెలుస్తుంది. అబ్ తుమ్ ఘోర ప్రకాశమే ఆయే హో. పిల్లలు ఇప్పుడు మనము ప్రకాశమైనటువంటి జ్ఞానం వెలుగులో వచ్చినాము. సతయుగమే తుమ్ ఏ వర్ణన్ నహీ కర్ సకే. సతయుగంలో ఇట్లా చెప్పము. అజ్ఞాన చీకటి నుంచి జ్ఞాన ప్రకాశంలో వచ్చినాము చెప్పము. ఎందుకంటే అక్కడ అజ్ఞానం అంటేనే తెలియదు కదా. వహా తుమ్ నాలెడ్జ్ హీ నహీ హై. అక్కడ ఆ జ్ఞానమే ఉండదు, అజ్ఞానం అంటే ఏమిటి అని. ఈ సమయ బాప్ బైట్ తుమ్ బచ్చోం కో సమझाते హై. సంగమయుగంలోనే తెలుస్తుంది అజ్ఞానం నుంచి జ్ఞాన ప్రకాశంలోకి వచ్చేది ఎట్లా అని. तुम सतयुग से मैं सूर्यवंशी घराने के थे, फिर अंत में आकर शूद्रवंशी घराने के बने हो. మనము సతయుగ సూర్యవంశీలో ఉండేవాళ్ళము, అంతిమంలో శూద్రవంశంలో వచ్చేసినాము. అవి ఫిర్ బ్రాహ్మణ వంశీ బనే హో. తిరిగి బ్రాహ్మణ వంశంలోకి వచ్చేసినాము. అబ్ తుమ్ హో సర్వోత్తమ బ్రాహ్మణ్ కులకే తుమ్ హో ఊంచతే ఊంచ. ఇప్పుడు మనం సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళము, మనమే ఉన్నతోన్నతమైన వాళ్ళము. యహ్ ఈశ్వరీయ కులు హై. బాప్కే పాస్ ఆతే తో బాబా పూస్తే హై కిస్కే పాస్ ఆయే హో. ఇది ఈశ్వరీయ కులమైంది. బాబా దగ్గరికి వచ్చినాము. బాబా అడుగుతూ ఉన్నారు మీరు ఎవరి దగ్గరికి వచ్చినారో తెలుసా. తో కేతే హై బాప్కే పాస్. పిల్లలు చెప్తారు మేము తండ్రి దగ్గరికి వచ్చినాము అనని. బాప్ దో హై, ఏక్ హై లౌకిక్ దూసరా పారలౌకిక్. ఇక్కడ తండ్రి అంటే ఎవరు? తండ్రులు ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. సభీ సాలిగ్రామ్ కా బాప్ ఏక్ హీ షూ హై. అందరూ ఆత్మలు సాలిగ్రామాలు, తండ్రి ఒక్క శివబాబా అయినారు. తుమ్హారీ బుద్ధి మే యహ టపక్తా హై హమ్ ఏక్ బాప్ కే బచ్చే హై. పిల్లల బుద్ధిలో ఎప్పుడూ కూడా ఈ జ్ఞానం లోపల వాళ్ళకి గుర్తు వస్తూనే ఉంటుంది. మనమంతా ఒక తండ్రి సంతానమైనాము. జిస్సే వస్సా లేతే హై. వాళ్ళ ద్వారానే మనం ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. నిరాకార్ వర్షాతో సాకార్ ద్వారా హీ దెంగినా
నిరాకార తండ్రి ఆస్తి సాకారం ద్వారానే కదా ఇచ్చేది. बाप खुद कहते हैं मैं సాధారణ తన్ మే ఆకర్ ప్రవేశ్ కర్తా హూँ. తండ్రి స్వయం వచ్చి చెప్తూ ఉన్నారు, నేను సాధారణ శరీరంలో వచ్చి ప్రవేశించి చెప్తూ ఉన్నాను. బాప్ బచ్చోं को कहते हैं బచ్చే దేహీ అభిమాని భవ. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఆత్మాభిమాని భవ. అప్నే కో ఆత్మా సమझो యహ్ దేహ్ వినాశ్ హై. స్వయం నేను ఆత్మానని తెలుసుకోండి, దేహం అనేది వినాశమైపోతుంది. ఆత్మ అవినాశీ హై. ఆత్మా కో హీ 84 జనం లేనా పడతే హై. ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. నాకీ దేహకో, దేహం కాదు తీసుకునేది, దేహం వినాశం అయిపోతుంది కదా, ఆత్మ జన్మలు తీసుకుంటుంది. దేహతో బదల్తీ రహతీ హై, దూసరా మిత్ర సంబంధి మిల్తీ. దేహము మారుతూ ఉంటుంది. దేహము మారినప్పుడల్లా మిత్రువులు, సంబంధీకులు, బంధువులు అందరూ మారిపోతూ ఉంటారు. అభి ఆత్మకో బేహద్దుకే బాప్సే వసా లేనా హై. ఇప్పుడు ఆత్మ బేహద్దు తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి. పరంపిత పరమాత్మ ద్వారా తుమ్ హీ సున్కర్ ఫిర్ ధారణ కర్తే హో. ఎవరి ద్వారా ఆస్తి తీసుకోవాలి? పరంపిత పరమాత్మ ఆస్తి తీసుకోవాలి. ఈ జ్ఞానాన్ని మనం విని బాగా ధారణ చేసుకోవాలి. సంస్కార తుమ్హారీ ఆత్మా మే హై, ఆత్మా మే హీ సంస్కార హై. సంస్కారం అనేది ఆత్మలో ఉంటుంది. ఐసే నహీ కి శరీర్ కే సంస్కార్. ఇట్లా అనుకోకూడదు, సంస్కారం శరీరంలో ఉండదు. తుమ్హారీ ఆత్మాకే సంస్కారం అనేది ఆత్మలో ఉంటుంది. చెప్తారు, నీ సంస్కారం చాలా చెడిపోయింది అంటారు. ఇంకో అబ్ చేంజ్ కర్నా హై. ఇప్పుడు ఆ సంస్కారాన్ని మనం పరివర్తన చేసుకోవాలి. కాయా కల్పతరు కహా జాతా హై, కాయా కల్ప వృక్ష సమాన్ బంతీ హై. అయితే ఆత్మలో ఉండే సంస్కారం బట్టి శరీరం తయారవుతుంది. కాయా కల్పతరు అని చెప్తారు. అంటే కాయా కల్పతరు అంటే శరీరం యొక్క ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. తుమ్ జాన్తే హో యహా తో ఆయు బహుత్ చోటీ రహతే. ఎట్లా కల్పవృక్షం ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, శరీరం కూడా కాయా కల్పతరు అవుతుంది. ఎప్పుడు? ఆత్మలో ఉండే సంస్కారం బట్టే. సంస్కారం సతో ప్రధానంగా ఉండాలి. ఇప్పుడు మనుషుల ఆయుష్ చాలా తగ్గిపోతూ ఉన్నది. చోటీ ఆయు మేహి బయటే అకాల మృత్యు హోచ్చు. చిన్న వయసులోనే అట్లనే అకాల మృత్యువులు వచ్చేస్తూ ఉన్నాయి. అభి తుమ్ కాల్ పర్ విజయ్ పాతే హో. ఇప్పుడు పిల్లలు మనము మృత్యు పైన విజయం పొందుతున్నాం. వహా కాల్ కభీ ఖాతే నహీ హై. సత్యుగంలో మృత్యు అనేది ఎప్పుడు ఎవరికి మధ్యలో రాదు. అకాలే కబ్ శరీర్ నహీ ఛూటే. అకస్మాత్తుగా ఎవరు శరీరాన్ని వదరు. అంటే అకాల మృత్యు అనేది అక్కడ ఉండదు. తుమ్ జాన్తే హో అబ్ ఏ శరీర్ బూఢా హువా హై, ఇన్కో చోడ్కర్ నయా లేనా హై. ఈ శరీరం అనేది చాలా వృద్ధాప్యం వచ్చేస్తుంది, దీన్ని వదిలేసి కొత్తది తీసుకోవాలి. శరీర్ छोड़ने समय भी बाजे बजते हैं, జనం లేనే సమయ भी बजते हैं. శరీరం వదిలేటప్పుడు కూడా ఈ మేళతాళాలు పెడతారు. జన్మ తీసుకునేటప్పుడు కూడా మేళతాళాలు ఉంటాయి. వహా రోనేకి బాత్ హీ నహీ హోతీ హై. అక్కడ ఏడవరు, దుఃఖం అనే మాట ఉండదు. తుమ్కో భ్రమరీ కా మిసాల్ भी समझाया है. బాబా ఎన్నోసార్లు మనకి భ్రమరీ పురుగు అంటే కందిరీగా మనకి ఉదాహరణ చెప్తూ ఉంటారు. తుమ్ హో బ్రహ్మణ్ బ్రహ్మణియా, బ్రహ్మణి और భ్రమరి రాశి మిల్తీ హై. మనం బ్రాహ్మణులం అయినాము. బ్రాహ్మణులది ఆ భ్రమరీ పురుగు రెండు ఒకటే సమానము అంటారు.
అంటే జో కామ్ భ్రమరీ కర్తీ హై వహీ తుమ్ భీ కర్తే హో. ఆ భ్రమరీ పురుగు ఏం పని చేస్తుందో అది పిల్లలు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. వండర్ హైనా. భ్రమరీ కా దృష్టాంత్ కచువం కా సర్ప్ కా సబ్ శాస్త్రం మే హై. ఇది ఎంత విచిత్రమో. భ్రమరీ పురుగు, పాము కుబుసము వదిలేది, తాబేలు, ఇవన్నీ కూడా శాస్త్రాలలో కూడా వీటి ఉదాహరణలు ఉన్నాయి. సన్యాసి ఆది బి యహ్ మిసల్ దేతే హై. సన్యాసీలు కూడా వీటిని ఉదాహరణగా చెప్తారు. అభి తుమ్ బచ్చే బాప్ ద్వారా ఏ సబ్ సమజ్ రహే హో. పిల్లలు మనం తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాము. वो तो हुआ भक्ति मार्ग पास्ट का गायन करना, इसका फिर बाद में गायन होगा. తే ఇదంతా భక్తి మార్గ తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాము. वो तो हुआ भक्ति मार्ग पास्ट का गायन करना, इसका फिर बाद में गायन होगा. తే ఇదంతా భక్తి మార్గానికి సంబంధించింది. పాస్ట్లో ఏదైతే అయిపోయిందో అదే తిరిగి గాయనం అవుతుంది. इस समय ही बाप इस तन में आते हैं, इनको भगवान नहीं कहा जाता. ఇప్పుడు శివబాబా బ్రహ్మ శరీరంలో వచ్చినారు. ఈ బ్రహ్మను భగవాన్ అని చెప్పరు. वो तो फिर अंधश्रद्धा हो जाती है. తిరిగి బ్రహ్మను భగవంతుడు అనుకున్నాడు అంటే మళ్ళీ అజ్ఞానమే అవుతుంది కదా. అజ్ఞానం అనే చెప్తారు. ఐసే భీ మనుష్య జో రామ్ కో కృష్ణ కో భగవాన్ సమస్తే. మనుషులు కూడా ఈ విధంగా రాముణ్ణి భగవంతుడు అంటారు, కృష్ణుణ్ణి భగవంతుడు అంటారు. కృష్ణా కే లియే రామా కే లియే భీ కహ్ దేతే वो तो సర్వవ్యాపీ హై. కృష్ణునికి చెప్తారు సర్వవ్యాపి, రామునికి చెప్తారు సర్వవ్యాపి. కోయి కృష్ణపతి కోయి రాధే పంతి హోతే హై. కొంతమంది రాధను పూజించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు ఉన్నారు. రాధే పంతి వాళ్ళే కెహెంగే సర్వంత్ర రాధే హీ రా. ఎవరు రాధను పూజిస్తారో వాళ్ళు చెప్తారు రాధా సర్వవ్యాపి అయింది, ఎక్కడ ఉన్నా రాధానే అంటారు. కృష్ణాపతి కహెంగే జిధర్ దేకో కృష్ణ హీ కృష్ణ. కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు చెప్తారు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు, కృష్ణుడు సర్వంత్ర వ్యాపించి ఉన్నారు అంటారు. రాంపతి రామ్ హీ రామ్ కెహెంగే. రాముణ్ణి పూజించే వాళ్ళు చెప్తారు రాముడే సర్వవ్యాపి అనని అంటారు. సమస్తే హై రామ్ కృష్ణ సే బడా హై, క్యోంకి రామా కో త్రేతా మే కృష్ణ కో ద్వాపర మే లే గయే. కొంతమంది వాళ్ళు ఇట్లా కూడా అంటారు రాముణ్ణి పూజించే వాళ్ళు రాముడే గొప్ప, ఎందుకంటే రాముడు త్రేతాయుగంలో వస్తారు, కృష్ణుడు ద్వాపర యుగంలో వస్తారు. కితనా అజ్ఞాన్ హై. బాబా చెప్తారు ఇదంతా కూడా అజ్ఞానమే కదా. బాప్ తుమ్ బచ్చోं को समझा रहे हैं, కితనే డేర్ బ్రహ్మ కుమార్ కుమారియా హై. తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు ప్రపంచంలో ఎంతోమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు. జరూర్ బేహద్ బాప్ హోగా. అందరూ బేహద్దుకి తండ్రికి పిల్లలు అయినారు. తుమ్ కోయి సే భీ పూछ सकते हो, కభీ నామ్ సునా హై ప్రజాపిత బ్రహ్మ కా. మీరు ఎవరినైనా అడగొచ్చు ఎప్పుడైనా పేరు విన్నారా ప్రజాపిత బ్రహ్మ బాబా యొక్క పేరు. బాప్నే స్వర్గకి నయి రచన రచి హై. తండ్రి స్వర్గం యొక్క రచన రచిస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ గాయనము ఉన్నది బ్రహ్మ వంశమే బ్రాహ్మణులు అననే. జబ్ తక్ తుమ్ సబ్ బ్రాహ్మణ బ్రహ్మ కి ముఖ వంశావళి నహీ బనే హో తబ్ తక్ దాదా సే వసా లే నహీ సక్తే హై. ఎప్పటి వరకు మనము బ్రహ్మ ముఖ వంశావళి కామో అప్పటి వరకు మనము శివబాబా తాత ఆస్తి మనం పొందలేము. బేహద్ కే బచ్చే బేహద్ కా వసా బాప్ సే హీ లేతే హై. బేహద్ పిల్లలు బేహద్ ఆస్తి తండ్రి నుంచి తీసుకుంటున్నాము. లియాతా బరోబర్
బరోబర్ స్వర్గవాసి తే. స్వర్గవాసిగా ఉండే వాళ్ళము. తీసుకున్నాం కూడా, కల్పం ముందు తీసుకున్నాం బాబా ఒక్క ఆస్తి. కల్పం ముందు స్వర్గవాసిగా ఉండేవాళ్ళము. అభి నరకవాసి బనే పడే గయే హై. ఇప్పుడు నరకవాసిగా అయిపోయినాము. अब फिर प्रजापिता ब्रह्मा द्वारा परमपिता परमात्मा विष्णुपुरी स्वर्ग रच रहे हैं. प्रजापिता ब्रह्मा द्वारा परमपिता परमात्मा विष्णुपुरी स्वर्ग रचना చేస్తూ ఉన్నారు. कितना सहज है. श्री बाबा पूछते हैं, आगे तुमको यह ज्ञान था. ఇది ఎంత సహజము. శ్రీబాబా అడుగుతూ ఉండేవాళ్ళు, మీకు ముందు ఈ జ్ఞానం తెలుసా? इनकी आत्मा कहती है मेरे में ज्ञान नहीं था. ఈ బ్రహ్మ ఆత్మని అడుగుతారు. బ్రహ్మ ఆత్మ చెప్తూ ఉన్నారు, నాకు ఈ జ్ఞానం మొదట లేదు. मैं भी विष्णु की पुजारी थी. जो हम पूज्यते సో అబ్ పుజారి ఆకే బన్. నేనే విష్ణువుకి పూజలు చేస్తూ ఉండేవాడిని. నేను పూజ్యనీగా ఉండే నేను పూజారి అయిపోయినాను. अब फिर బాబా ఆకర్ పూజారి సే పూజ్య దేవత బనా రహే హై. తండ్రి వచ్చి ఇప్పుడు పూజారీల నుంచి పూజ్య దేవతగా చేస్తూ ఉన్నారు. तुम बच्चों के अंदर खुशी रहना चाहिए. పిల్లల మనస్సులో ఖుషి ఉండాలి. परमपिता परमात्मा ने आकर हमको अडॉप्ट किया है. परमपिता परमात्మ వచ్చి మనల్ని దత్తు తీసుకున్నారు. మనుష్య మనుష్యకు అడాప్ట్ కర్తే హై. తే లౌకికంలో మనుషులు పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని దత్తు తీసుకుంటారు. बहुत मनुष्य होते हैं जिनको अपने बच्चे नहीं होते तो अडॉप्ट करते हैं. చాలామంది ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అంటే వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటారు. बाप जानते हैं मेरे बच्चे सब रावण के बने हैं, इसलिए मुझे आकर फिर से अडॉप्ट करना पड़े. తే బాబా తెలుసు, బాబా పిల్లలు అందరూ కూడా మనుషులందరూ రావణకి వశమైపోయినారు. అందుకే తండ్రి వచ్చి ఇప్పుడు దత్తత తీసుకోవాలి. ब्रह्मा द्वारा अपने बच्चों को अडॉप्ट करते हैं. బ్రహ్మ ద్వారా శ్రీ బాబా దత్తత తీసుకుంటున్నారు. यह अडॉप्शन कितनी వండర్ఫుల్ है. ఈ దత్తత కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది. तुम ही जानते हो శ్రీ బాబానే तुमको బ్రహ్మ ద్వారా అడాప్ట్ కియా है. పిల్లలకి తెలుసు, శ్రీ బాబా మనల్ని బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకున్నారు. श्री बाबा कहते हैं मैंने तुम बच्चों को अडॉप्ट किया है, तुमको बेहद का सुख का वर्षा दे. బాబా మనల్ని దత్తత తీసుకున్నారు. బేహద్దు సుఖము, ఆస్తి ఇచ్చేదానికోసం. బ్రహ్మతో దే నహీ సక్తే హై. బ్రహ్మ ఇవ్వలేడు ఈ జ్ఞానము, ఆస్తి బ్రహ్మ ఇవ్వలేరు. బ్రహ్మ దగ్గర లేదు, శివబాబా దగ్గరే ఆస్తి ఉండేది. यह भी मनुष्य है ना. ప్రజాపిత బ్రహ్మ మనుష్య ఏ జ్ఞాన్ నహీ దేతే హై. ఈయన మనిషి అయినారు. ఎవరు? ప్రజాపిత బ్రహ్మ. మనుషులు ఎప్పుడు జ్ఞానం ఇవ్వలేరు, మనుషులు ఎప్పుడు ఆస్తి ఇవ్వలేరు. జ్ఞాన సాగర్ నిరాకార పరంపిత పరమాత్మ హీ బయట జ్ఞాన్ దేతే. జ్ఞాన సాగరుడు నిరాకార పరంపిత పరమాత్మ ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బ్రహ్మ ద్వారా అథవా విష్ణువుకు జ్ఞాన సాగర్ నహీ కహా జాతా. బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. విష్ణువుకి జ్ఞాన సాగరుడు అని చెప్పరు. ఇన్ తీనోంకి మహిమ అలగ్ హై. జ్ఞాన సాగర్ పతిత్ పావన్ ఏక్ బాప్ హై. వీళ్ళ ముగ్గురు మహిమలు వేరు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు ఒక్క తండ్రి అయినారు. సారీ దునియాకే మనుష్య మాత్ర ఉన్కో బులాతే హై. ప్రపంచంలో మనుషులందరూ కూడా వాళ్ళని పిలుస్తూ ఉన్నారు. అంగ్రేజ్ మే బీ కేతే హై వహ్ లిబరేటర్ హై. ఇంగ్లీష్లో కూడా భగవంతుణ్ణి ముక్తిదాత అని చెప్తారు. జిస్సే దుఃఖ మిల్తా హై ఉస్సే లిబరేట్ కియా జా. ముక్తిదాత అంటారు. దేని నుంచి ముక్తి చేస్తారు?
దుఃఖము నుంచి ముక్తి చేస్తారు. बाप ने यहाँ आकर రావణ్ से लिबरेट करते हैं. తండ్రి వచ్చి ఇక్కడ మనల్ని రావణ నుంచి ముక్తి చేస్తూ ఉన్నారు. రావణ్ రాజ్య भी यहाँ हुआ है. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉండేది. यहाँ ही रावण को जलाते हैं. ఇక్కడే రావణుణ్ణి కాలుస్తారు. जलाकर फिर कहते हैं सोने की లంకా लूटने जाते हैं. కాల్చేసి మళ్ళీ చెప్తారు బంగారు లంక అని చెప్తారు. రావణ్ క్యా చీజ్ హై, కబ్కా యహ్ దుష్మన్ హై. అసలు రావణుడు ఎవరు? ఎప్పటి నుంచి రావణుడు శత్రువైనారు? సమస్తే హై రామ్కి సీత చురాయి గయి అంటారు. రాముని పత్ని సీతను దొంగలించినాడు అనని. యహ్ నహీ సమస్తే కి హమ్ సబ్ సీతాయే హై. అయితే సీత ఎవరు అనేది తెలియదు. మనమే ఆ సీత అయినాము అనే విషయం మనుషులకి తెలియదు. రావణ్కి జైల్ మే ఫసీ హుయి హై. రావణ జైల్లో అందరూ ఇరుక్కుపోయినారు. జ్ఞాన్ కిస్మే బీ నహీ హై, కథా ఏ బయట సునాతే హై. ఈ జ్ఞానము ఎవరికీ తెలియదు. మనుషులు కేవలం కథలు వింటూ వచ్చినారు. शिवाबा कहते हैं मैं दूर देश के रहने वाला आया हूँ इस देश पर आए. శివబాబా దూరదేశంలో ఉండే తండ్రి వచ్చినారు ఈ పరాయి దేశంలోకి. యహ్ పతిత దునియా పురాణి హైనా యహ్ హై రావణ్ కి దునియా. ఈ పతిత ప్రపంచము పాత ప్రపంచమైంది. ఇది రావణ ప్రపంచం అయింది. బులాతే బీ హై హే బాబా ఆవో హమ్ పతిత్ బన్ పడే హై. పిలుస్తారు తండ్రి రండి పతిత్గా అయిపోయినాము. బాప్ कहते हैं हमको पावन बनाने पतित दुनिया में आना पड़ता है. తండ్రి పావనంగా అయ్యేదానికోసం చేసేదానికోసం పతిత ప్రపంచంలో రావాల్సి ఉంటుంది. मुझे आना भी इस तन में है जो पहले नंबर में पावन था. బాబా వీళ్ళ శరీరంలో రావాలి. ఎవరు మొట్టమొదట పావనంగా ఉండేవాళ్ళు. సుందరత మొట్టమొదట సుందర్ అంటే సతో ప్రధానమైన ఆత్మ. అబు శ్యామ్ బనా హై, ఇప్పుడు శ్యామ్గా అయిపోయింది. కితనా వండర్ఫుల్ బాతే హై. ఇవన్నీ ఎంత అద్భుతమైన మాటలు. కృష్ణాకో శ్యామ్ సుందర్ క్యోం కేతే హై ఏ కిసీకో పతా నహీ హై. కృష్ణుణ్ణి శ్యామ సుందర అనని ఎందుకు చెప్తారు? ఇది కూడా మనుషులకి తెలియదు. క్యా ఏక్ కృష్ణ కోహి సాప్నే డాసా. కృష్ణుణ్ణి పాము కరిచింది అందుకే నల్లగా అయిపోయినాడు అంటారు. ఒక కృష్ణుడు ఒక్కడే పాము కరవటం వల్ల నల్లగా అయినారా? సత్యయుగమే తోడే హి సర్ప ఆది హోతీ హై. సత్యయుగంలో పాములు అక్కడ అట్లా కరవు. బాప్ कहते हैं यह अंतिम जन्म मेरे कारण पवित्र बनो तो పవిత్ర దునియాకే మాలిక్ బనేగా. బాబా అంటారు ఇది అంతిమ జన్మ. బాబా నుంచి పవిత్రం అవ్వండి, పవిత్ర ప్రపంచానికి మాలిక్ అవుతారు. సిర్ఫ్ ముఝే యాద్ కరో ఔర్ పవిత్ర బనో. తండ్రి తలంపు చేయండి, పవిత్రం అవ్వండి. అల్ఫ్ కో యాద్ కరో తో బాద్షాహీ మిలి. తండ్రి తలంపు చేస్తే రాజ్య భాగ్యమే మీదవుతుంది. యహై సహజ్ రాజయోగ సహజ్ రాజాయి. ఇది సహజ రాజయోగము, సహజ రాజ్యము. ఇది బచ్చా పైదా హువా ఔర్ వర్సే కా హక్దార్ హై. బిడ్డ జన్మ తీసుకున్నాడు అంటే ఆస్తికి హక్కుదారుడు. శివబాబా నాకు తండ్రి, నేను శివబాబా బిడ్డను అని ఎప్పుడు ఒప్పుకుంటారో మనసులో బాబా ఒక్క ఆస్తి మీకు దొరుకుతుంది. यहाँ भी बच्चे जानते हैं हम बाप के बने हैं तो स्वर्ग की राजाई के हम हकदार बने हैं. పిల్లలకి తెలుసు మనం బాబా పిల్లలమైనాము, స్వర్గ రాజ్య మన హక్కుదారులం అయినాము. బాప్ कहते हैं సతో ప్రధాన్ సే తుమ్ తమో ప్రధాన్ బన్ గయే హో. సతో ప్రధానంగా ఉండేవాళ్ళము
तमो ప్రధానమైపోయినాము. फिर सतो प्रधान बनना है. తిరిగి सतो ప్రధానంగా అవ్వాలి. योग और ज्ञान सीखने में 1 सेकंड लगता है. యోగము మరియు జ్ఞానము నేర్చుకునేదానికి ఎక్కువ టైం అవసరం లే, 1 సెకండ్ చాలు. బచ్చా పైదా హువా और వారిస్ నిశ్చయ కియా. బిడ్డ జన్మ తీసుకున్నాడు అంటే ఆస్తికి వారసులు అయిపోయినట్లే. తుమ్ బాప్ కే బనే హో తో రాజధాని కా వస్తా తుమ్హారా. మనం బాబా పిల్లలం అయిపోతే రాజధాని ఆస్తి మనకి వచ్చేసినట్లే. పరంతు రాజా రాణి సబ్తో నహీ బనేగా. అయితే అందరూ రాజు రాణి కాలేరు. యహ్ హై రాజయోగ్. రాజా రాణి ప్రజా షావుకార్ కరీబ్ సబ్ చాయే. ఇది రాజయోగము. రాజా రాణి ప్రజా షావుకార్ పేదవాళ్ళు అందరూ కావాలి. ఇస్లియే రుద్రమాల భీ గాయి హై. రుద్రమాల కూడా గాయనం ఉన్నది. जो भक्ति मार्ग में जपते हैं तुम जानते हो हम రాజయోగ్ सीखने आए. భక్తి మార్గంలో జపం చేస్తారు. మనం ఇక్కడ రాజయోగం నేర్చుకునే కోసమే వచ్చినాము. మాతా పితా కో ఫాలో కర్ పెహలే పెహలే సూర్యవంశీ చంద్రవంశీ బనే. మాతా పితాని ఫాలో చేయండి, మొదట సూర్యవంశీ చంద్రవంశీలుగా అవ్వండి. సపూత్ బచ్చే వహ్ జో మాత్ పితా కో ఫాలో కర్ తఖ్త నశీన్. సుపుత్రులు ఎవరవుతారు? ఎవరు మాతాపితాని ఫాలో చేస్తారు సింహాసనాధికారులు అవుతారు. పురుషార్థ్ ఖూబ్ కర్నా చాయే. పిల్లలు బాగా పురుషార్థం చేయాలి. బాప్ కేతే హే ముఝే యాద్ కరో తో కర్తే నహీ శ్రీమత్ పర్ చల్తే నహీ. తండ్రి చెప్తూ ఉన్నారు నన్ను తలంపు చేయండి అని. అయితే చాలామంది పిల్లలు చెయ్యరు, శ్రీమతం పైన నడుచుకోరు. అందరు సచ్చాయి నహీ హై. లోపల సత్యత లేదు. దిల్ సచ్చి హోతో శ్రీమత్ పర్ చల్తే. ఎవరి మనస్సు సత్యంగా ఉంటుందో వాళ్ళు బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటారు. బాప్కో యాద్ కర్తే రహే. బాబా తలంపు చేస్తూ ఉంటారు. శ్రీమత్ పర్ హీ తుమ్కో దాదా సే వస్సా మిల్తా హై. బాబా యొక్క శ్రీమతం ద్వారానే మనకి ఆస్తి దొరుకుతుంది. బ్రహ్మ స్వర్గ కా వస్సా దే నహీ సక్తే. బ్రహ్మ బాబా స్వర్గం యొక్క ఆస్తి ఎక్కడ ఇవ్వలేరు. బ్రహ్మ కి కమాయి పర్ పోత్రే కా హక్కు रहता. దాదే కా కమాయి పర్ పోత్రే కా హక్కు रहता है. తాత సంపాదించిన ఆస్తి పైన పౌత్రులకి హక్కు ఉంటుంది. బాప్ కి కమాయి కే బచ్చే భాగీదార్ బంతే హై తో హక్దార్ హై. తండ్రి సంపాదన పైన పిల్లలు భాగీరథ అంటే భాగస్వాములు అవుతారు, హక్కుదారులు అవుతారు. యహా తుమ్కో శివబాబా సే వస్సా మిల్తా హై. ఇక్కడ మనకి శివబాబా నుంచే ఆస్తి దొరికేది. జ్ఞానరతన్ బాప్ సే హీ మిల్తా హై. జ్ఞానరత్నాలు తండ్రి ద్వారానే మనకి దొరికేది. తుమ్ జాన్తే హో హమ్ బ్రాహ్మణ్ హీ సో ఫిర్ దేవీ దేవత బనేగా. మనమే బ్రాహ్మణ నుంచి దేవీ దేవత అవుతాము. జగతాంబ కౌన్ హై. జగతాంబ ఎవరు? బాప్ సమझाते हैं ये ब्राह्मणी थे ज्ञान ज्ञानेश्वरी थी फिर రాజరాజేశ్వరి बनती है. బాబా చెప్తూ ఉన్నారు బ్రహ్మణిగా ఉండేవాళ్ళు వాళ్ళే జ్ఞానేశ్వరి నుంచి రాజరాజేశ్వరిగా అవుతారు. తుంబి ఐసే బంతే హో. పిల్లలు కూడా అదే విధంగా అవ్వాలి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. आत्मा में जो तमो प्रधान के संस्कार है उन्हें याद के बल से चेंज करना है. ఆత్మలో తమో ప్రధాన సంస్కారం ఏదైతే ఉందో తలంపు ద్వారా దాన్ని పరివర్తన చేసుకోవాలి. సతో ప్రధాన్ బన్నా హై.
పిల్లలు సతో प्रधानम అవ్వాలి. बाप से राजाई का वसा लेने के लिए सदा सपूत बच्चा बन श्रीमत पर चलना. బాబా నుంచి రాజ్యపు ఆస్తి తీసుకునే దానికోసం బాబాకు సుపుత్రులుగా ఉంటూ బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. సచ్చే బాప్ సే సచ్చా రహనా హై. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతా పితాకో పూరా ఫాలో కర్నా హై. మాతా పితాని పూర్తిగా ఫాలో చేయాలి. జ్ఞాన రత్నం కా దాన్ కర్తే రహనా హై. జ్ఞాన రత్నాలను దానం చేయాలి. सहयोग की शक्ति से असहयोगियों को सहयोगी बनाने वाले बाप समान परोपकारी भव. సహయోగ శక్తి ద్వారా నిస్సహాయంతో ఉన్నటువంటి వాళ్ళను సహయోగిలుగా తయారు చేసే వాళ్ళే తండ్రి సమానంగా పరోపకారి అవుతారు. నిస్సహాయకులని సహయోగిగా చేయాలి. सहयोगियों के साथ सहयोगी बनना ये कोई महावीरता नहीं है. సహయోగిల జతలో సహయోగి అయ్యేది ఇదేం గొప్పతనమేం కాదు. लेकिन बाप अपकारियों पर उपकार करते हैं ऐसे आप बच्चे भी बाप समान बनो. ఎట్లా తండ్రి అపకారీల పైన ఉపకారం చేస్తారో అదే విధంగా పిల్లలు కూడా తండ్రి సమానం అవ్వాలి. कोई कितना भी असहयोगी बने आप अपने सहयोग की शक्ति से असहयोगी को सहयोगी बनाओ. ఎవరు ఎంత అసహయోగి అయినా పిల్లలు సహయోగ శక్తి ద్వారా అసహయోగిలను కూడా సహయోగిగా చేసుకోవాలి. ऐसे नहीं सोचो कि इस कारण से यह आगे नहीं बढ़ता है. ఇట్లా అనుకోవద్దు ఈ కారణంతో వీళ్ళు ముందుకి పోవటం లేదు. కమ్జోర్ కో కమ్జోర్ సమజ్కర్ చోడ్నా దో. బలహీనుల్ని వీళ్ళు బలహీనులు అనుకొని వదిలిపెట్టొద్దు. ఉసే బల్ దేకర్ బలవాన్ బనావో. వాళ్ళకి బలమిచ్చి బలవంతులుగా చేయాలి. इस बात पर अटेंशन दो तो सर्विस के प्लान्स रूपी जवर भी पर हीरे चमक जाएगा. ఈ విషయం పైన ఎవరైతే అటెన్షన్ ఇస్తారో సర్వీస్ యొక్క ప్లాన్స్ అనేటటువంటి నగలలో వాళ్ళు వజ్రంలాగా మెరుస్తారు. అర్థాత్ సహజ్ ప్రత్యక్ష హో జాయేగా అంటే సహజంగా ప్రత్యక్షం అవుతారు. స్లోగన్ క్రోధ్ కా కారణ్ హై స్వార్థ వ ఈర్ష్య. క్రోధానికి కారణం ఏమిటి అంటే స్వార్థము మరియు ఈర్ష్య. యహీ చిడ్చిడాపన్ కా జడ్ హై. ఇదే మనము చిటపటలాడేదానికి మూలము. పెహలే ఇసే హి సమాప్తి కరో. దీన్నే మొదట మనం సమాప్తం చేయాలి. దేనిని? క్రోధము. మధురమైన పిల్లలు రావణ్ మనకి చాలా పీడించినాడు. అవి ఇప్పుడు మనము భక్తులకి రక్షకుడు భగవంతుడు వచ్చినారు మన దుఃఖాలన్నీ దూరం చేసేదానికోసం. సుపుత్రులైనటువంటి పిల్లల యొక్క ముఖ్యమైనటువంటి గుర్తులు ఏమిటి చెప్పండి. సుపుత్రులైనటువంటి పిల్లలు మాతాపితాని ఫాలో చేసి సింహాసనాధికారులు అవుతారు. వాళ్ళు బాగా పురుషార్థం చేస్తూ ఉంటారు. వాళ్ళు బాబా యొక్క హృదయంలో బాబాతో సత్యంగా ఉంటారు. సత్యమైనటువంటి మనస్సుతో సదా శ్రీమతం పైన నడుస్తూ ఉంటారు. ఒకవేళ లోపల సత్యత లేదు అంటే వాళ్ళు బాబాకి సుపుత్రులు కాలేరన్నమాట. ఓం శాంతి.
సమత పెంచిని